ప్రియమైన దేవుని సంఘమా, గత ధ్యానములను మనము నెమరు వేసుకుంటూ ఉండాలి. మరి ఈ దినము మన యొక్క వాక్య భాగము 4వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు ఇక్కడ ఉన్నాయి. 1వ వచనం చివరిలో ఏమంటున్నారంటే, పౌలు ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి అనే ఒక మాట చెప్పారు. ప్రభువునందు ఇట్లు స్థిరులై ఉండుడి అంటే ఎట్లు అనేటటువంటి ఒక ప్రశ్న మనకు వస్తుంది కదా. పౌలు ముందు చెప్పినటువంటి సంగతులను ఆయన ఉద్దేశించి ఈ మాట చెప్తున్నారన్నమాట. మనము ఎందులో స్థిరులై ఉండాలి అంటే, గత ధ్యానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము పరలోక పౌరస్థితి కలిగి ఉన్నాము కనుక దానిలో మనం స్థిరులై ఉండాలి. రెండవది ఏంటంటే, పరలోకం నుండి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వస్తారు అనే ఒక నిశ్చయతను మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆ నిశ్చయతలో మనము స్థిరులై ఉండాలి. మూడవది ఏంటంటే, ఆయన వచ్చినప్పుడు మన దీన శరీరములను మహిమ కలిగినటువంటి తన శరీరమునకు సమరూపములు గల శరీరములుగా మన శరీరాన్ని ఆయన మార్చగలడు కాబట్టి ఆ వాగ్దానమునందు మనము స్థిరులై ఉండాలి అని ఇక్కడ పౌలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రభువులో మనం స్థిరులై ఉండాలంటే ప్రభు యొక్క వాక్యంలో మనం స్థిరులై ఉండాలి. ఆయన మనకు ఏమి చేయాలని చెప్పారో దానిలో మనం స్థిరులై ఉండాలి. దేనిని మనము నిరీక్షిస్తూ ఉండాలని చెప్పారో దానిలో మనం స్థిరులై ఉండాలి. ఏ వాగ్దానాన్ని మనము పట్టుకొని ఉండాలని దేవుడు చెప్పారో ఆ వాగ్దానాన్ని పట్టుకొనడంలో మనము స్థిరులై ఉండాలి. పౌలు 4వ అధ్యాయంలో ఎంత చక్కగా మరి ఫిలిప్పీ సంఘాన్ని సంబోధిస్తున్నాడో చూసారా. నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమున అయిన నా ప్రియులారా అంటున్నాడు. సంఘము ఎంతటి అభిమానాన్ని లేకపోతే నమ్మకాన్ని అది చూరగొన్నదో ఈ మాటలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎంత అభిమానంగా ఫిలిప్పీ క్రైస్తవులను పౌలు ఎంచుకున్నాడు. నేను అపేక్షించే నా ప్రియ సహోదరులారా అంటున్నాడు. అపేక్షించడం అంటే ఏంటి? బలంగా కోరుకోవడం, తీవ్రమైనటువంటి మరి ఆశను వారి ఎడల అతడు కలిగి ఉన్నాడు. ఒక ట్రాన్స్లేషన్లో అయితే అసలు ఇప్పుడే నేను మీ దగ్గర ఉండాలని, మీతో గడపాలని అనేటటువంటి భావం కూడా అక్కడ ఉన్నది. ఇంకా అంటున్నాడు, మీరు నా యొక్క ఆనందం, నా కిరీటం, యు ఆర్ మై జాయ్ అండ్ మై క్రౌన్. అంటే ఫిలిప్పీ సంఘాన్ని పౌలు జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా అతని హృదయంలో ఆనందం కలుగుతుందన్నమాట. ఇదంతా గొప్ప మరి సంగతి. మనల్ని ఎవరైనా జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారికి ఆ జ్ఞాపకం ఆనందాన్ని కలిగిస్తుందా? వారికి ఆ జ్ఞాపకం విసుగును కలిగిస్తుందా? వారికి ఆ జ్ఞాపకం చికాకును, భయాన్ని కలిగిస్తుందా? మన గురించినటువంటి జ్ఞాపకాలు ఇతరులకు ఎలాంటి భావాన్ని కలిగిస్తున్నాయి? చాలా ఇంపార్టెంట్. కొంతమందిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారి మంచితనము, వారి ప్రేమ, వారు మన ఎడలు చూపినటువంటి అభిమానము, వారు మనకు చేసిన సహాయాన్ని మనకు జ్ఞాపకం వచ్చినప్పుడు మన హృదయము కృతజ్ఞతతో నిండుతుంది. వారు ఎక్కడో ఉన్నారు కానీ జస్ట్ ఆ రిమెంబరెన్స్, ఆ జ్ఞాపకం, వారి గురించిన తలంపు మనకెంతో ఆహ్లాదకరమైనదిగా ఉంటుంది. అలాగే కొంతమందిని గురించి మనం ఆలోచించడానికే, ఆ తలంపులోని కూడా వారిని పెట్టుకోవడానికే మనం అయిష్టపడతాం. ఎందుకంటే వారి యొక్క మరి ప్రవర్తన, వారి యొక్క స్వభావము మనకు ఇంపైనవిగా ఉండవు కాబట్టి. ఫిలిప్పీ సంఘం పౌలుకు ఆనందాన్ని కలిగించే సంఘం. ఇంకా పౌలు ఏమంటున్నారంటే, నా కిరీటమును అనే ఒక మాట కూడా మాట్లాడారు. యు ఆర్ మై క్రౌన్ అనేటటువంటి మాట మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి వారలారా, క్రౌన్ అనేటటువంటిది రాజుగారు పెట్టుకునేటటువంటి కిరీటం కాదు. ఇది ఆ మాట అక్కడ వాడబడలేదు. కానీ మరి యొక్క గ్రీకు ఈ క్రీడలలో, ఒలింపిక్స్లో వారు పోటీపడి ఆ యొక్క క్రీడల్లో పాల్గొన్నప్పుడు విజయాన్ని సాధించినటువంటి ఆ యొక్క విజేతకు ఒక కిరీటం పెడతారు. మరి ఒలివ ఆకులతో చేయబడినటువంటి ఒక కిరీటాన్ని పెడతారన్నమాట. ఆ కిరీటము చాలా ఘనతకు అది గుర్తుగా ఉంటూ ఉన్నది. అతడు గొప్ప విజయాన్ని సాధించాడు.
మనం కూడా మన ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ వస్తే అది ఎంత గొప్ప, లేకపోతే ఈ యొక్క టెన్నిస్లో వింబుల్డన్లో ఒక ట్రోఫీ వస్తే ఎంత గొప్ప. కాబట్టి ఆ మాటను ఇక్కడ పౌలు వాడుతున్నాడు. అంటే పౌలు ప్రయాసపడ్డాడండి, కష్టపడ్డాడు, ఫిలిప్పీ వచ్చాడు, శ్రమలు పడ్డాడు, చెరసాల పాలయ్యాడు, దెబ్బలు తిన్నాడు, ఎంతో అతడు మరి ఆ సువార్తను భారముతో అక్కడ ప్రకటించాడు. ఇప్పుడు దాని యొక్క ఫలం ఒక కిరీటం లాంటిది. నా ప్రయాసకు మీరు ఫలము, నా యొక్క పరుగుకు నేను గెలుచుకున్నటువంటి కిరీటము మీరు అని అంటున్నాడు అన్నమాట. చాలా సంతోషిస్తున్నాడు. అంటే తన పనికి, ప్రయాసకు, సేవకు ఫలముగా ఫిలిప్పీ సంఘాన్ని అతడు ప్రశంసిస్తూ వారిని బట్టి ఆనందించేవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి దీనిని బట్టి మనము కూడా ఒక సంఘంగా కానీ విశ్వాసులంగా కానీ మనము ఆనందాన్ని కలిగించేవారుగా ఉండాలి. మరి ఎవరైతే మనకు సువార్తను ప్రకటించారో వాళ్ళు మన తల్లిదండ్రులు అయి ఉండొచ్చు, లేకపోతే మన పాస్టర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే మనకు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. ఎవరైనప్పటికీ కూడా వారు మనల్ని చూచినప్పుడు ఇదిగో నా యొక్క ప్రయాస వలన, నా ప్రార్థన వలన, నేను బోధించినటువంటి వాక్యం వలన వీరు దేవుని రాజ్యంలోనికి వచ్చారు అనేటటువంటి రీతిగా మనం ఉండగలిగితే అది ఎంతో గొప్ప సంగతి. ఇంత సంతోషకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి పౌలు ఫిలిప్పీ సంఘంలో ఒక అపశృతిని చూశాడు. ఆ అపశృతి అతనికి చాలా బాధను, దుఃఖాన్ని కలిగించినట్లు మనం గమనించగలం. 2-3 వచనాల్లో అదే విషయాన్ని పౌలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, ప్రభువునందు ఏకమనస్సు గలవారై ఉండుడని యువోదియను సుంటుకేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఫిలిప్పీ సంఘంలో చోటు చేసుకున్నటువంటి ఆ యొక్క అపశృతి ఏంటి అంటే, ఇద్దరు స్త్రీల మధ్యలో, ఇద్దరు సహోదరులు కదా, ప్రభునందు సహోదరులు, వాళ్ళ మధ్యలో ఏర్పడినటువంటి ఒక పరిస్థితి, దానిని సరిదిద్దేటటువంటి ఒక ప్రయత్నాన్ని పౌలు ప్రారంభించాడు ఇక్కడ. ఆ స్త్రీల పేరు ఏంటంటే యువోదియా, సుంటుకే అనేటటువంటి పేర్లు. వీళ్ళ మధ్యలో ఒక అనైక్యత ఏర్పడింది. ఈ అనైక్యత అంటే ఈ పరిస్థితి అది కేవలము ఆ స్త్రీల మధ్యలోనే ఆగిపోలేదు, అది సంఘమంతటిలోనికి పాకింది. అంటే వీళ్ళ మధ్యలో అనైక్యత ఉంది, వాళ్ళ మధ్యలో ఏదో ఒక సమస్య ఉంది, వాళ్ళ మనస్సులు దూరం అయిపోయాయి, వారిద్దరూ కూడా దూరం అయిపోయారు అనేటటువంటి సంగతి సంఘమంతా తెలిసింది. సంఘం దగ్గర ఆగిపోయిందా? ఎక్కడో రోమ్లో, ఇది ఫిలిప్పీలో జరిగితే ఎక్కడో రోమాలో ఉన్నటువంటి పౌలు వరకు కూడా అది వెళ్ళిపోయింది. ఎంతవరకు అది వ్యాపించిందో మీరు గమనిస్తున్నారా? అంటే పౌలు అంత స్థాయి అంతటి అపోస్తలుడి వరకు అది వెళ్ళింది, అది కిందే లేదన్నమాట. అంటే ఆ యొక్క సమస్య ఎంత తీవ్రమైనదో, అది ఎంత ముదిరిపోయిందో మనము అర్థం చేసుకోవచ్చు. ఎపోఫ్రోదితు అనేటటువంటి సహోదరుణ్ణి పౌలు దగ్గరికి సహాయం చేయడానికి పంపించారని మనం ధ్యానం చేసుకున్నాం కదా. బహుశా ఫిలిప్పీ సంఘం ఏం చేసి ఉంటుందంటే, ఎపోఫ్రోదితును పంపించేటప్పుడు పౌలు కొన్ని బహుమానాలు, అలాగే పౌలుతో ఉండి ఇతడు కొంతకాలం సేవ చేయడానికి ఇతను పంపించేటప్పుడు, ఎపోఫ్రోదితు నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఇదిగో ఈ సమస్య కూడా, యువోదియా సుంటికేల మధ్యలో అటువంటి సమస్య కూడా ఆయనకు చెప్పి దానికి విషయంలో మరి ఆయన ఆలోచన ఏంటో, పరిష్కారం ఏంటో మనకి తెలియచేయమను అని తప్పకుండా సంఘం కోరి ఉంటుంది. చూసారా ఎక్కడి వరకు వెళ్ళిపోతుందో. మనం చాలాసార్లు చిన్నవి అని అనుకునేటటువంటివి, వాటిని వెంటనే మనం సరిదిద్దుకోకపోతే అది తీవ్రమవుతుంది, అది సంఘం అంతటి మీద ప్రభావాన్ని చూపిస్తుంది. సంఘం యొక్క సరిహద్దులను దాటి బయట కూడా అది వెళ్ళిపోతుంది. దీనిని మనము గమనించాలి.
అయితే మరి ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి ఆ కాలపు మరి ఆ పరిస్థితులను మనం గమనిస్తే, వీరి గురించినటువంటి విషయాలు మనం గమనిస్తే, ఇక్కడ ఏమి జరిగింది అంటే, పౌలు ఫిలిప్పీ సంఘంలో ఉన్నప్పుడు పౌలుతో కలిసి మరొక సేవకుడు, ఆయన పేరు కూడా ఇక్కడ ప్రస్తావించాడు, క్లెమెంతు అనేటటువంటి వ్యక్తిని. పౌలు క్లెమెంతు కలిసి ఇంకా కొంతమంది వాళ్ళతో కలిసి, సహకారులు కలిసి చాలా మరి ప్రభావవంతమైనటువంటి సువార్త సేవను వాళ్ళు జరిగించారు. విస్తృతమైనటువంటి సువార్తను ఆ ప్రదేశమంతటా కూడా వారు ప్రకటించారు అని ఈ మాటల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. పౌలు ఎలాగ అపోస్తలుడిగా ఉన్నాడు, క్లెమెంతు కూడా చాలా లీడింగ్ పొజిషన్లో ఉండగా వీరితో ఇంకా అనేక మంది జత కలిశారన్నమాట, సహకరించారు, కోవర్కర్స్ అయ్యారు. కాబట్టి పౌలు ఫిలిప్పీ సంఘాన్ని ఎలాంటి సంఘంగా అతడు తీర్చిదిద్దాడు అంటే, ఫిలిప్పీ సవార్థిక సంఘంగా తీర్చిదిద్దాడనమాట. ఫిలిపియన్ ఇవాంజలికల్ చర్చ్. మన సంఘం పేరు ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చ్. కాబట్టి ఫిలిప్పీ సంఘం ఎలా ఉంది అంటే, సంఘంలో అనేక మంది సువార్తను ప్రకటించేటటువంటి నేర్పు కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఆలయం వెలుపల లోకంలో ఉన్నటువంటి వారి వద్దకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించడం మొదలుపెట్టారు. ఇది ఒక గొప్ప ఉద్యమంలాగా, గొప్ప మూమెంట్ లాగా ఫిలిప్పీ పట్టణం అంతటిలో కూడా అది సాగింది అని మనకు తెలుస్తూ ఉంది. ఎంతోమంది సువార్థికులుగా తీర్చిదిద్దబడ్డారు. ఈ ఉద్యమంలో పౌలుతో క్లెమెంతుతో కలిసి పనిచేసినటువంటి వారిలో ఈ ఇద్దరు స్త్రీలు కూడా ఉన్నారు, యువోదియా, సుంటికే. వారు కూడా చాలా బలమైన వారుగా సువార్తను ప్రకటించడంలో మరి ఎంతో ఉత్సాహాన్ని చూపినటువంటి వారుగా మనము ఇక్కడ చదువుతూ ఉన్నాము. వీళ్ళు కూడా సువార్త పనిలో ప్రయాసపడ్డారు అని పౌలు అంటున్నారు. ప్రయాసపడడం అంటే ఏదో క్యాజువల్గా వెళ్ళి రావడం కాదనమాట. ఒక భారంతో, ఆత్మల రక్షణ భారముతో, దాని కొరకు తమ యొక్క పనులు, తమ యొక్క సమయాన్ని, వీటన్నిటిని కూడా వెచ్చించి వాళ్ళు పనిచేశారు. అంటే శారీరకమైన శ్రమ, బహుశా ఆర్థికపరమైనటువంటి సహకారాన్ని కూడా వాళ్ళు మరి ఈ యొక్క సేవలో అందించినటువంటి వారుగా ఉంటారు. కాబట్టి అపోస్తలులతో కలిసి పనిచేసినటువంటి వారిలో వీరు కూడా పాలిభాగస్తులుగా ఉన్నారు. అదొక ఘనమైనటువంటి స్థితి. ఫిలిప్పీ సంఘము నానాటికి కూడా వృద్ధి చెందడంలో వీరు కూడా మరి తమ యొక్క పాత్రను పోషించినటువంటి వారుగా ఉన్నారు. సంఘ అభివృద్ధి అంటే ఏంటి అర్థం? సంఘ అభివృద్ధి అంటే సంఘము ఆత్మీయంగా ఎదుగుతూ ఉండడం మాత్రమే కాకుండా, ఎదుగుతూ ఉండాలి, సంఘంతో ఇంకా అనేక మంది చేర్చబడుతూ ఉండాలి. ఆది సంఘం యొక్క విధానం అది. అనుదినము రక్షణ పొందుచున్న వారిని ప్రభువు చేర్చుచుండెను అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మరి పనిగా సంఘము చేయవలసి ఉంటూ ఉండగా ఫిలిప్పీ సంఘం అలా ఉంది. ఆ సంఘంలో ఈ స్త్రీలు మరి వారికి గృహముల నుండి బయటకు వచ్చి ఈ బృందముతో కలిసి వారు వెళ్ళారు. బహుశా నేను అనుకుంటాను యువదియా సుంటికే వల్ల అనేక మంది స్త్రీలు ముఖ్యంగా వారు రక్షణలోకి వచ్చి ఉంటారు. ఎందుకంటే స్త్రీల దగ్గరికి స్త్రీలు వెళ్ళడం చాలా ఈజీ. స్త్రీలను ఎలా కన్విన్స్ చేయాలి, ఈ సత్యంలోనికి ఎలా నడిపించాలి అనేటటువంటిది స్త్రీలుగా వారు ఎరిగిన వారుగా ఉంటారు. ఏం చెప్తే వాళ్ళు దీనిని అర్థం చేసుకొని దీనిని నమ్మగలుగుతారు, ఈ సత్యాన్ని తెలుసుకోగలుగుతారు అనేటటువంటిది స్త్రీలుగా వాళ్ళు ఎరిగి ఉంటారు. కాబట్టి నా యొక్క మరి భావన ఏంటంటే అనేక మంది స్త్రీలు సంఘంలో వీరి వల్ల చేర్చబడి ఉంటారు. వీరు పౌలు చేత గుర్తించబడ్డారండి. పౌలు వారిని గుర్తించాడు. ఆ సమయం వరకు మాత్రమే కాదు, తన మనసులో వారు ఎలాంటి సేవ చేశారో అది చాలా చక్కగా
అతని మనసులో జ్ఞాపకంగా ఉంది. వారి యథార్థమైన భక్తి, వారి సేవా తత్పరత పౌలును చాలా ఆశ్చర్యపరిచినవి అని కూడా మనము చెప్పవచ్చు. అందుచేత పౌలు ఏమంటున్నాడంటే వారి యొక్క భక్తి జీవితాన్ని, వారి సమర్పణను, వారి సేవను అతడు చూచాడు కాబట్టి అతడు అంటున్నాడు వారి పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అని అంటున్నాడు. చాలా గొప్ప సంగతి. వారిని చూచినప్పుడు పౌలుకు ఎలాంటి నమ్మకం కలిగిందంటే ఖచ్చితంగా వీరు ఎంత విశ్వాసంగా ఉన్నారు, దేవుని ఎడల ఎంత నిజమైన భక్తిని కలిగి ఉన్నారు, ఎలాంటి సమర్పణ జీవితాన్ని కలిగి ఉన్నారు, దేవుని కొరకు తపనతో సాక్షులుగా వీళ్ళు ఎలా జీవిస్తున్నారు అని గమనించినప్పుడు ఖచ్చితంగా వీరి పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయి. ప్రియమైనటువంటి వాళ్ళారా, జీవగ్రంథం అంటే దానిని మనము ఏమాత్రము సులువుగా తీసుకోవడానికి లేదండి. అది పరలోకపు ఒక రికార్డ్, ఇట్స్ హెవెన్లీ రికార్డ్. పరలోకమందు ఉన్నటువంటి గ్రంథం అది. ఆ గ్రంథంలో పేరు వ్రాయబడటం అనేటటువంటి దానికి మించినటువంటి సంగతి ఏమీ కూడా లేదు. అది ఎంత అవసరమైనటువంటిదో, అది ఎంత ఆధిక్యతతో కూడినదో మనము చెప్పలేము. కొన్ని వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో ఏమి వ్రాయబడి ఉంది అంటే జయించువాడు తెల్లని వస్త్రములు ధరించుకొనును, లేకపోతే తెల్లని వస్త్రములు అతనికి ఇవ్వబడతాయి అనేటటువంటి ఒక మాట మనము ప్రకటన గ్రంథంలో మనం చూడవచ్చు. జీవగ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిచిపెట్టబడదు అని కూడా వ్రాయబడి ఉన్నది. చూసారా, తెల్లని వస్త్రాలంటే వైట్ డ్రెస్ కాదు, మనకు తెలుసు. అది పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం, నీతి కలిగిన జీవితం అని అర్థం. మారు మనసు పొంది ఎవరైతే మరి క్రైస్తవ జీవితంలో అప్రమత్తంగా ఉంటారో, మారు మనసు పొందుట ద్వారా క్రీస్తు రక్తములో కడుగబడి పరిశుద్ధులుగా తీర్చబడి తమ పరిశుద్ధత విషయంలో ఎవరైతే అప్రమత్తంగా ఉంటారో, ఎందుకంటే నా పరిశుద్ధతలో నేను వీక్ అయితే ఆ యొక్క జస్ట్ ఆ వీక్నెస్లో నుండి, ఆ బలహీనతలో నుండి సాతానుడు లోపలికి ఎంటర్ అయి మన జీవితాన్ని శోధించి పడగొట్టగలడు. పాత నిబంధనలో ఎంతోమంది భక్తుల జీవితాల్లో మనం దానిని చూస్తున్నాం. ఎంత భక్తులు, ఎంత దైవ జ్ఞానం కలిగినటువంటి వారు మరి పరిశుద్ధతలో బలహీనులైనప్పుడు వారి యొక్క జీవితంలోనికి సాతానుడు శోధనలను అతడు మరి వారిని శోధించినప్పుడు వాళ్ళు పడిపోయారు. ఎంతో ఉన్నతమైన ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి వారు క్రిందకు పడిపోయారు. అందుచేత సార్దీస్ సంఘానికి వ్రాయబడినటువంటి ఈ యొక్క పత్రికలో, అంటే ఈ భాగము సార్దీస్ సంఘానికి వ్రాయబడినటువంటి పత్రిక, అందులో ఎవరైతే మరి ఇలాగ మారు మనసు పొందుతారో, ఎవరైతే అప్రమత్తంగా క్రైస్తవ జీవితంలో పరిశుద్ధ జీవితంలో ఉంటారో వారు తెల్లని వస్త్రాలు ధరించిన వారుగా ఉంటారు, వారు పరిశుద్ధులుగా ఉంటారు, పవిత్రులుగా ఉంటారు. వారి పరిశుద్ధతే వారిని ప్రతి శోధన నుండి, లేకపోతే ప్రతి దుష్టుని యొక్క మరి ఆ యొక్క దాడి నుండి కాపాడేదిగా ఉంటుంది. యువర్ హోలీనెస్ ఈజ్ యువర్ ప్రొటెక్షన్. అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుచేత అటువంటి వారి పేరు జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. వారి పేరు ఎన్నటికీ కూడా తుడిచివేయబడదు అని వ్రాయబడి ఉంది. అలాగే 21వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తే అక్కడ వ్రాయబడినటువంటి వాక్యం ఏంటి చూడండి. 21వ అధ్యాయం 27వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. జీవగ్రంథమందు ఎవరి పేరైతే వ్రాయబడలేదు, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు. దేనిలో ప్రవేశించరు ఏమండి? ఆ అధ్యాయం అంతా కూడా 21వ అధ్యాయం నూతన యెరూషలేము గురించి వ్రాయబడి ఉన్నది. న్యూ జెరూసలేం, పైనుండి దిగి వచ్చేటటువంటి ఒక మహా గొప్ప పట్టణం వలె అది వర్ణించబడింది. దేవుడు అందులో ఉంటారు. కాబట్టి ఎవరి పేరైతే జీవగ్రంథమందు వ్రాయబడిందో వారు మాత్రమే అందులో ప్రవేశిస్తారు. నిషిద్ధమైన దైనను
మైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ఇంకొక ముఖ్యమైన వచనం 20వ అధ్యాయంలోనికి మనం వస్తే 15వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. చూసారా ఎంత ఇంపార్టెంట్గా ఈ గ్రంథంలో మన పేరు వ్రాయబడే విషయమైన మరి ఆ సత్యాన్ని మనం తెలుసుకున్నాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అందుకని ఒక పాటలో ఈ రీతిగా వ్రాస్తాడు, ఏమనంటే దేవుని సముఖ జీవ కవిలిలో నీ పేరున్నదా నా పేరున్నదా. దేవుని సముఖంలో ఆ యొక్క జీవ గ్రంథం ఉందట, జీవ కవిలే ఉన్నది అక్కడ. అందులో నీ పేరుందా నా పేరుందా? అలా మన పేరు అందులో నమోదు కాకపోతే మన క్రైస్తవ జీవనానికి అర్థం ఏంటి? ఈ యొక్క నీతిగా జీవించామని చేసే ప్రయత్నం వల్ల కలిగేటటువంటి ఫలితం ఏంటి? ప్రియమైనటువంటి వార్లరా, ఇది చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభువారు కూడా దీని గురించి మాట్లాడారు. చూడండి, లూకా సువార్తలోనికి మనం వస్తే 11వ అధ్యాయంలో ఆయన మాట్లాడతారు. 20వ వచనంలో, అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరు పరలోకమందు వ్రాయబడి ఉన్నదని సంతోషించునని వారితో చెప్పాను. శిష్యులు సేవకు వెళ్ళారండి. వాళ్ళు సేవ చేస్తూ ఉండగా, వారు మరి గద్దిస్తూ ఉండగా దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. ప్రభు అంటే అది వేరే విషయం, ఆయన శక్తిమంతుడు, మేము కేవలం ఆయన శిష్యులమే, కానీ మేము కూడా ప్రార్థన చేయగా గద్దించగా దయ్యాలు వెళ్ళిపోతున్నాయి అని వాళ్ళు సంతోషించి ఆ యొక్క సమాచారాన్ని యేసు ప్రభు దగ్గర తీసుకుని వచ్చి చెప్పారు. ప్రభువా, దయ్యాలు వెళ్ళిపోయినాయి, మేము కూడా మరి ప్రార్థన చేస్తే నీ నామాన మాకు కూడా లోబడుతున్నాయి అని చెప్పినప్పుడు ప్రభువారు, అది పెద్ద విషయం కాదు, సాతాను మెరుపు వలె ఆకాశం నుంచి పడటం నేను చూశాను, అది పెద్ద విషయం కాదు, సాతానుడు లోబట్టం లేకపోతే సాతాను శక్తి లోబట్టం. మీరు దాన్ని బట్టి సంతోషిస్తున్నారు, మంచిదే, కానీ అంతకంటే అధికంగా మీరు సంతోషించాల్సింది ఏంటో తెలుసా? మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నాయి. అది మిక్కిలి ఆనందకరమైనటువంటి విషయం దేవునికి కూడా. అందుకొరకే మనం ఆ ఉపమానాలు చూస్తాం. ఒక గొర్రె విషయంలో కానీ, ఒక నాణ్యం విషయంలో కానీ, మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకమందు దేవుడు తన దూతలతో సంతోషిస్తాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మన యొక్క పేరు జీవ గ్రంథమందు వ్రాయబడాలి. అది మన యొక్క ఆశగా ఉండాలి. వ్రాయబడిన పేరు తుడిచిపెట్టబడకుండా ఉండినట్లు మనము పరిశుద్ధముగా జీవించాలి. అందులో పేరు నమోదైతేనే మనకు లోపలికి ప్రవేశం, లేనట్టయితే ప్రవేశం లేకుండా ఉండడం మాత్రమే కాదు, అగ్నిగుండంలో పడవేయబట అనేటటువంటి భయంకరమైన శిక్ష ఉన్నది. ఇది దేవుని యొక్క లేఖనం. దీనిని మనము నమ్మవలసినటువంటి వారంగా మనం ఉంటూ ఉన్నాం. ఇలాంటి గొప్ప స్థితి కలిగినటువంటి యువోదియా, సుంటుకే, ప్రియమైనటువంటి వాళ్ళరా, వారు పౌలు లేఖ వ్రాసే నాటికి వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంది చూడండి. వాళ్ళ గురించి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చాలా బాగుంది. చాలా కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు, సంఘాభివృద్ధిలో వాళ్ళు తోడ్పడ్డారు, స్వార్థ సేవను చేశారు. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుత పరిస్థితి అది ఆదర్శప్రాయంగా ఉందా? ప్రస్తుత పరిస్థితి దేవుని నామానికి మహిమకరంగా ఉందా? ప్రస్తుత పరిస్థితి ఆధ్యాత్మికమైనటువంటి ఆరోగ్యాన్ని సూచించేటటువంటిదిగా ఉందా? లేదండి. అది పౌలుకు కలిగినటువంటి వేదన, బాధ. తాను ఎరిగినటువంటి వారే, ఇద్దరూ కూడా సహోదరులే, కానీ నేడు వారి మధ్యలో ఏమి తల ఎత్తిందో మనకు తెలియదు. ఇది ఒక మరి సంఘానికి చేటు కలిగించేటటువంటి విషయంగా ఉంది. పౌలు వారిని బతిమాలేటటువంటి పరిస్థితి ఏర్పడింది. వీరి పేర్లకు చాలా చక్కని భావాలు కూడా వ్రాయబడ్డాయి. యువోదియా అంటే సువాసన, సుంటుకే అంటే సౌభాగ్యం. చక్కని పేర్లు వాళ్ళు కలిగి ఉన్నారు. వారి పేరుకు తగినట్టుగానే వారు ఇంతవరకు కూడా జీవించారు.
అయితే ఇంతటి ఔన్నత్యం కలిగిన వీరి మధ్యలో భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. వీరి వలన ఫిలిప్పీ సంఘం కూడా సంకట స్థితిలో పడింది. ఎలాంటి సంకట స్థితి అంటే, ఇదిగో వీరు ఇంత అనుభవం కలిగినటువంటి వారు, ఆధ్యాత్మికమైనటువంటి ఔన్నత్యాన్ని కలిగినటువంటి వారు, వీరే ఈ రీతిగా విడిపోతే, వేరైపోతే, మాట్లాడుకోకుండా ఉంటే, ఒకరికొకరు వ్యతిరేకంగా మారిపోతే అది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. సంఘం యొక్క ఐక్యత దెబ్బతినేస్తుంది. సంఘంలో ఉండేటటువంటి సమాధానము, పీస్ అనేటటువంటిది అది దెబ్బతినేటటువంటిదిగా ఉంటుంది. ఇంకా సంఘం ఆధ్యాత్మికంగా కృషించిపోతుంది. సంఘం యొక్క సాక్ష్యము లోపలను బయటను కూడా అది దెబ్బతింటుంది. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది? నిన్నటి వరకు మనం చాలా గొప్ప కార్యాలు చేసి ఉండొచ్చు. నిన్నటి వరకు మనకు చాలా మంచి పేరు ఉండొచ్చు, చాలా సేవ చేసి ఉండొచ్చు, లేకపోతే చాలా భక్తిగా మనం జీవించి ఉండొచ్చు, అనేక మంది మనల్ని ప్రశంసించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఎప్పుడు మనం గమనించుకోవాల్సింది ఏంటో తెలుసండి? ప్రజెంట్ సిచ్యువేషన్, వర్తమాన కాలంలో నేను ఎలా ఉన్నాను. గత కాలపు భాగ్యాలను మనం ఎంచుకుంటూ ఈరోజు మనం తప్పిపోయిన వారంగా ఉంటే, ఈరోజు తప్పిపోయినటువంటి దాన్ని బట్టి మన యొక్క భవిష్యత్తు ఉంటుంది. చాలామంది తమ యొక్క గత కాలాన్ని బట్టి గర్వించేటటువంటి వాళ్ళుగా ఉంటారు. తమ గతాన్ని చెప్పుకొని వారు సంబరపడేటటువంటి వారుగా ఉంటారు. నిజమే, గతంలో చాలా చాలా గొప్ప సేవను వాళ్ళు జరిగించిన వాళ్ళే. దేవునికి స్తోత్రం. వారి యొక్క సేవ వల్ల ఎంతో చక్కటి కార్యాలు జరిగి ఉంటాయి. కానీ నేడు ఎలా ఉన్నారు? యువదీయ సుంటికి ఎలా ఉన్నారు అని మనం గమనిస్తే వారు ముఖముఖాలు చూసుకోలేనటువంటి వారుగా ఉంటున్నారు. ప్రాథమికమైనటువంటి క్రైస్తవ సూత్రాలలో వాళ్ళు తప్పిపోయారు. యేసు ప్రభు వారు ఏం చెప్పారు అంటే, ఇదిగో నీవు బలిపీఠం దగ్గరికి వెళ్ళావు బలి అర్పించటానికి. ఆ సమయంలో నీకు సడన్గా గుర్తొచ్చింది నీ సహోదరునికి నీ మీద విరోధ భావం ఉంది అని, లేకపోతే నీకు నీ సహోదరుని మీద విరోధ భావం ఉంది అని. అలాంటి విరోధ భావాన్ని మనసులోని అలా పెట్టుకొని నీవు బలి అర్పించి నాతో ఎలా సమాధాన పడదాం అనుకుంటున్నావు? నువ్వు బలి అనేటటువంటిది దేవునితో సమాధాన పరిచేటటువంటి ఒక మాధ్యమం. కాబట్టి నువ్వు నాతో సమాధాన పడాలని అనుకుంటున్నావు. ఈ బలి ద్వారా నేను నిన్ను అన్ని విధాలా క్షమించి నేను చేర్చుకోవాలని నువ్వు కోరుకుంటున్నావు. కానీ నీ హృదయంలో నీ విరోధ భావం పెట్టుకున్నావు. కాబట్టి ముందు నీ అర్పణను బలిపీఠం దగ్గర విడిచిపెట్టి వెళ్ళి నీ యొక్క సహోదరునితో నువ్వేమివ్వాలి? సమాధాన పడాలి. ఇది క్రైస్తవ జీవితంలో ప్రాథమికమైనటువంటి సూత్రం. సో బేసిక్ ప్రిన్సిపల్. ఈ యొక్క ప్రాథమిక సూత్రాలను మనం పట్టించుకోకుండా, వాటిని మనం పాటించకుండా, వాటిలో మనం తప్పిపోతూ ఏదో మనం చేసామని అనుకుంటే అది దేవుని ఎదుట ఎన్నదగింది అవుతుందంటారా? అదే పౌలు యొక్క బాధ. మీరిద్దరూ ఏక మనస్సు కలిగి ఉండండి, ఏక మనస్సులోనికి రండి. ఏక మనస్సు ఏంటంటే ఒకరితో ఒకరు ఏదో అడ్జస్ట్ అయిపోయి అగ్రి అవ్వడం కాదు. మీరిద్దరూ దేవుని దగ్గరికి వస్తే దేవుని చిత్తం ఏదైతే దానికి మీ ఇద్దరు అగ్రి అవ్వాలి. అది పౌలు ఇక్కడ ఎవరి వైపు తీసుకోలేదు. యువోదియాను సైడ్ చేయట్లేదు, సుంటికేను సైడ్ చేయట్లేదు. ఇక్కడ ఆయన మీటింగ్ పెట్టి ఎవరిది న్యాయము ఎవరిది అన్యాయం అని ఆయన అంటం లేదు. ఎందుకంటే ఒకరిది న్యాయం అన్నప్పుడు ఇంకొకరికి అన్యాయం అన్నప్పుడు అవతల వాళ్ళు అవమానపడే పరిస్థితి ఉంది. ఒక సమస్యకు ఎప్పుడూ కూడా ఇరువైపులా కూడా సహజంగా ఇరువైపులా సమస్య, ఇరువైపులా ఆ యొక్క తప్పు అనేది ఉండొచ్చు. ఇలాంటి మనసు చెదిరినటువంటి పరిస్థితుల్లో మనం గమనిస్తే, కాబట్టి పౌలు ఎవరి వైపు తీసుకోవడం లేదు, ఇద్దరిని గౌరవిస్తున్నాడు. ఇంకా దేవుని యొక్క సేవ చేస్తున్నటువంటి వారుగా ప్రభువునందు సహోదరులుగా గౌరవిస్తూ మీరిద్దరూ ఏక మనస్సులోనికి రండి. మీరిద్దరూ దేవునికి లోబడండి, దేవుని చిత్తానికి లోబడండి, దేవుని ఇష్టాన్ని మీరు తెలుసుకోండి, దానిని మీరు జరిగించండి అని అంటూ ఉన్నాడు.
చూడండి, ఎంత మంచి సంఘంలో అయినా కిరీటముగా ఆనందముగా ఎంచుకున్నటువంటి ఫిలిప్పీ సంఘం లాంటి సంఘంలోనైనా అపశృతులు చోటు చేసుకుంటాయి. వాటిని శృతి చేయాలి. అందుకొరకై పౌలు వారిని వేడుకోవడం మాత్రం కాకుండా అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఆయన సహాయం చేయమని వేడుకుంటున్నాడు. ఆ వ్యక్తి పేరు ఇక్కడ వ్రాయపడలేదు. 3వ వచనంలో ఏమంటాడంటే నిజమైన సహకారి అనే ఒక మాట వాడాడు. అని మరి ఆ పదంతో పిలిచి చివరిలో ఏమంటాడంటే వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను, ఒక పర్సన్ని ఉద్దేశించి వ్రాశాడు. మరి సహకారి అనేటటువంటి మాట చాలా చక్కని భావాన్ని అది ఇస్తూ ఉన్నది. గ్రీకు భాషలో మనకు తెలుగులో సహకారి ఉన్నది, కానీ గ్రీకు భాషలో అయితే దానిని సుంజుగోస్ అనేటటువంటి మాట, సుంజుగోస్ ఆర్ సంజుగోస్ అనే మాట ఉంది. అంచేత ఒక వ్యాఖ్యాత ఏమని రాశాడంటే నీ పేరుకు తగ్గట్టుగానే నువ్వు మంచి సహకారివి, కాబట్టి ఈ విషయంలో నీవు వారికి సహాయం చేయాలంటాడు. సహకారి అనే మాటకు ఇక్కడ వ్రాయబడినటువంటిది ఏంటో తెలుసా? నాతో పాటు కాడి మోసేవాడా అని అర్థం. అంటే పౌలు సేవా కాడిని ఎత్తుకున్నాడు. ఇక్కడికి వెళ్ళినప్పుడు పౌలుతో కలిసి ఈ వ్యక్తి కూడా, ఈ సహకారి కూడా అదే భారంతో, విత్ ద సేమ్ బర్డెన్, సేమ్ రెస్పాన్సిబిలిటీ, అదే బాధ్యతతో పౌలుతో కలిసి సమానంగా అతడు ప్రయాసపడ్డాడు. అందుకనే ఇంత గొప్ప పదాన్ని వాడాడు, సహకారి అని. ఆ బాధ్యతను పౌలు ఆ వ్యక్తికి అప్పగించి వాళ్ళు ఎంతో మంచి సేవ చేశారయ్యా, కాబట్టి నీవు వారికి సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను. అంటే వారు ఏకాభిప్రాయంలోనికి రావాలి, సమాధానపడాలి. ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క అపశృతి తొలగిపోయి సంఘము మరలా అది మధురమైన సంగీతాన్ని వినిపించేటటువంటిదిగా, క్రీస్తు యొక్క ప్రేమను మధురంగా లోకానికి పంచేటటువంటిదిగా అది ఉండాలి అని అంటున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, మరి ఇంత జీవితాన్ని జీవించినటువంటి యువోదయ శృతికే చివరికి చెక్ చేయబడవలసిన పరిస్థితి వారికి ఏర్పడింది. మనం గమనించుకుందాం. ఏక మనస్సు కలిగి ఉండడానికి సంఘంగా మనము ప్రయత్నం చేద్దాం. సమాధానపడడానికి మీరు ప్రయాసపడండి అని హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు. విడిపోవడం చాలా ఈజీ, ఇతరుల మీద వ్యతిరేకంగా మాట్లాడడం చాలా సులభమైనటువంటిది. కానీ మన పిలుపుకు అది వ్యతిరేకమైనది, మనం వెళుతున్నటువంటి గమ్యానికి అది వ్యతిరేకమైనటువంటిది, మనకు ఇవ్వబడినటువంటి వాగ్దానానికి అది వ్యతిరేకమైనటువంటిది. కాబట్టి ఏక మనస్సు కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎవరి మధ్యలో అయినా సరే ఏక మనస్సు చెడిపోతే మనం వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళకి చెప్పేటటువంటి పనులు చేయకూడదు. సంఘంలో అనేక సార్లు జరుగుతుంది అది. వీళ్ళ మీద వీళ్ళకి చెప్పి చోద్యాన్ని చూసేటటువంటి వారు అనేక మంది సంఘంలో బయలుదేరారు. అది దుష్ట లక్షణం, అది సాతాను లక్షణం. మనం చేయవలసింది ఏంటో తెలుసా? సమాధానపరచాలి. మరలా వారిద్దరూ కలిసి దేవునిలో ఐక్యమైతే దేవునికి ఎంత మహిమ, సంఘానికి ఎంత ఘనత. కాబట్టి ఆ దిక్కుగా ప్రయాసపడడానికి మనం మరి ప్రభు యొక్క కృపను కోరుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి శక్తిని మనకు, మన సంఘస్థులందరికీ మెండుగా దయచేయునుగాక. ఆమేన్.